గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి? గురుగ్రహం సహజ శుభగ్రహం. జ్యోతిష శాస్త్రంలో స్థానకారకత్వాలు ఉంటాయి. 2, 5, 9, 11 స్థానాలు ఇవన్నీ కూడా శుభ స్థానాలు. 2వ స్థానం అంటే ధనం, కుటుంబం. 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంటు, హైయర్ ఎడ్యుకేషన్. 9వ స్థానం అంటే డివైన్, ఆధ్యాత్మికత, గురువులు, పెద్దలు. 11వ స్థానం అంటే సర్కిల్, లాభం, కోరికలు నెరవేరటం. ఇలాంటి శుభాలకు సంబంధించి కారకత్వ భావనలకు ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం. పంచమ అష్టపాధిపతి గురుగ్రహం 9వ స్థానంలో ఏప్రిల్ 2023 వరకు ఉన్నారు. కానీ 6 నెలల పాటు గురువు రాహుతో ఉండటం వలన దీన్ని గురు చండాల యోగం అంటారు. గురు చండాల యోగంలో ఉన్నప్పుడు ఫలితాలు అంత మంచిగా, అంత స్పీడ్గా రాకపోవచ్చు. మరికొంతకాలం 4 నెలల పాటు వక్రీకరణ చెందటం వలన ఫలితాలు నెమ్మదిగా ఉంటూ వస్తున్నాయి. అయితే జనవరి 1 నుండి మే 1 వరకు గురుగ్రహం మిత్రక్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతూ ఉంది. దీనివలన తులారాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటున్నాయి? సాధారణంగా వక్రగతిని వదిలిన గ్రహం శుభగ్రహం. ఈ గ్రహం మిత్రక్షేత్రంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, అదేవిధంగా బలమైన క్షేత్రంలో కానీ సంచరిస్తున్నట్టయితే ఫలితాలు చాలా బాగుంటాయి. ఈ విధంగా ఇప్పుడు తులారాశి వారికి గురువు వక్రగతి వదలటం వలన, తులారాశి వారికి గురువు వక్రగతిని వేయటం వలన ఈ 4 నెలల పాటు ఎటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి 7వ స్థానంలో గురుగ్రహ స్థితి పొందుతున్నాడు. 7వ స్థానం అంటే ఎదుటివారు, అపోనెంట్స్, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతంలో మీ రెప్యుటేషన్, పేరు ప్రతిష్టలు పెరగటం, ఇటువంటివి తెలియజేసేవే ఈ స్థానం 7వ స్థానం. దీంతో వైవాహిక జీవితంలో ఏమైనా లోపాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, అదేవిధంగా వ్యాపార భాగస్వామితో గొడవలు, మాట పట్టింపులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ అన్ని విషయాలపైన ఒక క్లారిటీ వస్తుంది ఈ తులారాశి వారికి. ఇక శని యొక్క దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. కాబట్టి వివాహం కాని యువతీ యువకులకి జనవరి 1 నుండి మార్చి 1 లోపు వివాహ సంబంధాలు కుదురుతాయి. వివాహం కాని వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉంటున్నాయి. వివాహం జరుగుతుంది. ఇక 7వ స్థానంలో ఉన్న గురు దృష్టి జన్మరాశి మీద పడుతుంది, తులారాశి మీద. అంటే మీకు క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్నాళ్ళు ఒక విషయంలో ఏదో ఒక స్తబ్దత, క్లారిటీ లేకపోవటం, డౌట్స్, అనుమానాలు ఉంటాయి. కానీ గందరగోళ పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ అన్ని విషయాల మీద ఒక క్లారిటీ దొరుకుతుంది మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అది పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, అదేవిధంగా కన్సల్టెన్సీ ద్వారా ఉండేవారు కావచ్చు. ఇలా పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు ఎవరో ఒకరి ద్వారా మీకు సహాయం అయితే అందుతుంది. దీంతో వ్యాపార భాగస్వామితో ఉన్న గొడవలు, మాట పట్టింపులు క్లియర్ అవుతాయి. తులారాశి వారు కనుక ఉన్న ఊరు అంటే మీరు పుట్టిన ఊరు నుంచి బహుదూర ప్రాంతంలో ఉంటున్నట్టయితే గనక, ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు నిర్వహిస్తూ, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న ఊరు నుంచి దూర ప్రాంతంలో ఉన్నట్టయితే గనక అక్కడ మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక 7వ స్థానంలో ఉన్న గురు దృష్టి లాభస్థానం మీద పడుతుంది. అంటే 11వ స్థానం లాభస్థానం. దీంతో వ్యాపారం ద్వారా వీరికి కలిసి వస్తుంది. వ్యాపారం ద్వారా ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో సర్కిల్ పెంచుకుంటారు. వీరి యొక్క కస్టమర్స్ని పెంచుకుంటారు వ్యాపారంలో. ఇక వీరు చేసే వ్యాపారాల్లో తోబుట్టువులు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఇంటికాలం మీ తోబుట్టువులు మీకంటే పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, వీరితో గొడవలు, మాట పట్టింపులు ఏవైనా ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ విషయం పైన.
కొంతమంది తులారాశి వారికి తోటి వారితో గొడవలు మనస్పర్ధలు ఉన్నట్టయితే అది ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, ఉద్యోగాలు చేస్తుంటే సహోద్యోగులు కావచ్చు, వ్యాపారాల్లో తోటి వ్యాపారులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, వారితో ఉన్న సమస్యలన్నీ ఒక కొలిక్కొస్తాయి. ఇక గురుగ్రహ దృష్టి జన్మరాశిపైన పడుతుంది కాబట్టి మీలో ఒక ధైర్యం పెరుగుతుంది, మీ ప్రతిభ పెరుగుతుంది, ధైర్యంగా ముందుకు వెళతారు. ఇప్పటి వరకు గందరగోళం అయోమయంలో ఉన్న మీకు ఒక క్లారిటీ వచ్చి ముందుకు సాగుతారు. ఇక మీడియా, కమ్యూనికేషన్స్, కళారంగం ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఇక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి మంచి సమయం అనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి బాగుంటుంది, లాభాలు వస్తాయి. ఇక 5 ఫిబ్రవరి నుంచి మే 1 లోపు వీరికి ధన సంబంధమైన యోగం ఉంది. అది తల్లి ద్వారా కావచ్చు, ఆస్తుల ద్వారా కావచ్చు, ఇతరత్ర ఎవరైనా సహాయం చేయటం ద్వారా కావచ్చు. మీకు ధన సహాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక గైడెన్స్ ద్వారా మీరు ముందుకు వెళతారు. ఇక 3, 7, 11 స్థానాలంటే వ్యాపారంలో రాబడి, బెనిఫిట్స్ ఆఫ్ అదర్స్ అంటే వ్యాపారం ద్వారా రాబడి వస్తుంది. అదేవిధంగా మీకు లాభాలు ఉంటాయి. ఎవరో ఒకరు సహాయం చేయడం ద్వారా, పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు మీకు సహాయం చేయడం ద్వారా. అంతేకాదు విదేశీయానం ద్వారా మీకు ధన రాబడి బాగా పెరుగుతుంది. ఇక తులారాశి వారు ఎవరైనా ప్రేమలో ఉన్నట్టయితే కనుక ఆ ప్రేమను వివాహం వరకు తీసుకువెళ్లే అవకాశాలున్నాయి. శని దృష్టి 7వ స్థానం మీద పడుతుంది. 2 గ్రహాల దృష్టి 11, 5 స్థానాల మీద పడతాయి. 11 అంటే క్లారిటీ, అదేవిధంగా సంతానం, కుటుంబ సౌఖ్యం, ఇన్వెస్ట్మెంటు ఇటువంటివి. వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు మంచి లాభాలు ఉంటాయి. ఇక 5వ స్థానం అంటే మంత్రస్థానం, అంటే మంచి గురువుల ద్వారా మంత్ర సాధన చేస్తే కనుక వీరికి అద్భుత ఫలితాలు ఉంటాయి. గురువుల ద్వారా వీరు జ్యోతిష్కుల ద్వారా జ్యోతిషం, సంఖ్యాశాస్త్రం, మంత్ర సాధన ఇటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఇలా నేర్చుకుంటూ ఉంటున్న వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. అంతేకాదు తులారాశి వారికి వాగ్దాటి బాగా పెరుగుతుంది ఈ 4 మాసాల్లో. వీరి యొక్క సంతానం కూడా విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా తులారాశి వారు మీకంటే పెద్దవారిని మాత్రం గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులకు, తల్లిదండ్రులకు సేవ చేయాలి, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇక తులారాశి వారు చేయవలసిన దేవతారాధన, శివారాధన చెయ్యాలి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. విష్ణు ఆరాధన వీరికి శుభాలను చేకూరుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.